హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు గవర్నమెంట్ ఫామ్ అయిపోయిన తర్వాత ఇది ఫస్ట్ నోటిఫికేషన్ అండి. సో 2024లో మనకు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ నోటిఫికేషన్ మనకు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలకు సంబంధించి మనకు ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఎవరైనా సరే ఉద్యోగం కోసం ఎదురు చూసిన వాళ్ళైతే డిగ్రీ, పీజీ, బీఈడి కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో అకౌంటెంట్ పోస్టులు ఉన్నాయి నాన్ టీచింగ్ సంబంధించి, వాళ్ళకు డిగ్రీ ఉంటే సరిపోతుంది. సో కాబట్టి వీడియో పూర్తి ఇవ్వండి, వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉద్యోగాల విషయాన్ని చూసుకున్నట్లయితే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. ఇది నోటిఫికేషన్ ఇచ్చారు. డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీసు, టీచింగ్ పోస్ట్ రోస్టరు, నాన్ టీచింగ్లో మనకు వార్డెన్ ఉన్నాయి, అకౌంటెంట్ ఉన్నాయండి. మంచి పోస్టులే, ఓకేనా. ఇక్కడ పేమెంటు, అప్లికేషను, ఫర్గాట్ క్యాండిడేట్ ఐడి. ఇక దీనికి సంబంధించి మీరు చూసినట్టయితే అప్లికేషన్ స్టార్టింగ్ డేటు, లాస్ట్ డేటు. స్టార్టింగ్ ఎప్పుడంది మనకి ఈరోజే, అంటే సెప్టెంబర్ 26. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు అక్టోబర్ 10 వరకు లాస్ట్ డేట్ ఉంది, రైట్. అదేవిధంగా పేమెంట్ డేటు, పేమెంట్ ఎండ్ డేటు, అప్లికేషన్ స్టార్ట్ డేటు, అప్లికేషన్ ఎండ్ డేటు ఇవి కూడా మనకు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 10 వరకు టైం ఉంది. సో చాలా తక్కువ టైం ఉంది, త్వరగా అప్లై చేసుకోండి. అప్లై చేయడం వల్ల పెద్ద ఇబ్బంది లేదు. మీకు వస్తే హ్యాపీ కదండి, డబ్బులు ఉంటాయి పోతాయి, కానీ అప్లై చేసుకుంటే వస్తే హ్యాపీ. సో ట్రై చేయండి. నోటిఫికేషన్ చూద్దాం ఒకసారి, క్లిక్ చేస్తే ఏముందనేది. నోటిఫికేషన్లో మీరు చూస్తే ఇది ఓన్లీ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్ అన్నారండి. ఎందుకంటే కేజీబీవీ అంటేనే గర్ల్స్కు సంబంధించిన స్కూల్స్, కాలేజెస్, ఓకేనా. సో తెలంగాణలో అయితే వీటిని మరి ఇంటర్ కూడా ఇచ్చారు కాబట్టి కాలేజెస్ అన్నా నేను. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు ఉమెన్ క్యాండిడేట్స్ ఓన్లీ అప్లైయింగ్ అన్నారు. ఏమేమి అప్లై చేసుకోవాలి? ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి, పీజీటీస్ ఉన్నాయి, సిఆర్టీస్ ఉన్నాయి, పీఈటీస్ ఉన్నాయి, అకౌంటెంట్ ఉన్నాయి, ఓకేనా అండి. వీటితో పాటుగా మనకి వార్డెన్ పోస్టులు కూడా ఉన్నాయి, రైట్. ఒకసారి మనం చూద్దాం ఒకసారి. ఇక్కడ అన్ని జిల్లాలకు ఉన్నాయి, కానీ ఈస్ట్ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరుకి ఇందులో మరి లేవని పోస్టులు అంటున్నారు, ఓకేనా అండి. ఒకసారి చూద్దాం మనం, ఓకే. అవి అవుట్సోర్సింగ్ సంబంధించి లేవంటున్నారు. ఇక దీన్ని చూసినట్లయితే మనకు టీచింగు, నాన్ టీచింగు, టైప్ 3, టైప్ 4 మొత్తం కూడా ఇక్కడ ఇచ్చారండి. ఒకసారి మీరు చూడవచ్చు. ప్రిన్సిపల్ పోస్టులు మొత్తానికి 10, పీజీటీస్ 123, సిఆర్టీస్ 125, పీఈటీస్ 4, అకౌంటెంట్స్ 44, మొత్తం 386, రైట్. తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చారు? నాన్ టీచింగ్ పార్ట్ టైం టీచర్స్ ఇక్కడ 765, వార్డెన్ 53, మొత్తం 218. ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీ ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు ఏ డిస్ట్రిక్ట్ ఏందనేది. నేను రోస్టర్ పాయింట్ చూపిస్తాను, అంటే ఏ రిజర్వేషన్కి ఎవరికి పోస్టులు ఉన్నాయనేది కూడా చూద్దాం ఒకసారి. ఇది అయిపోయిన తర్వాత ఇక ఇక్కడ మీరు అయితే మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలంటున్నారు, రైట్. టీచింగ్ పోస్ట్ అండ్ నాన్ టీచింగ్ ఓన్లీ ఆన్లైన్, రైట్, ఓకేనా అండి. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు నోటిఫికేషన్ 24th సెప్టెంబర్లో వచ్చింది. అప్లికేషన్ స్టార్ట్ అయింది సెప్టెంబర్ 26, లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 10, రైట్. జనరల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 14th అక్టోబర్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 17th అక్టోబర్, జనరల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 19/10, ఓకేనా. గ్రీవెన్సెస్ ఏమైనా ఉంటే 21/10. ఇట్లా మొత్తానికి రిపోర్టింగ్ మీ డ్యూటీలో 24/10, అంటే 1 మంత్లో రిక్రూట్మెంట్ అంతా అయిపోతుందండి. మీకు ఏజ్ వచ్చేసి 42 ఇయర్స్ కంటే తక్కువ ఉండాలని చెప్పి అంటున్నారు. ఇంకా ఏమన్నారంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతేనేమో 47 కూడా అప్లై చేసుకుని అంటున్నారు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు ప్రిన్సిపల్కి పీజీ ఉండాలి, దాంతోపాటుగా బీఈడీ ఉండాలి, రైట్. ఇక పీజీటీకి సంబంధించి కూడా సేమ్ అండి, మీకు ఖచ్చితంగా పీజీ ఉండాలి, దాంతోపాటుగా బీఈడీ ఖచ్చితంగా ఉండాలి. ఇంగ్లీషు, సివిక్స్, కామర్స్ పోస్టులు అయితే ఉన్నాయి, రైట్. ఎకనామిక్స్, మ్యాథ్స్, ఫిజిక్స్. ఈ పీజీటీ అంటేనే ఖచ్చితంగా మీకు పీజీ, అదేవిధంగా బీఈడీ ఉండాలి, అది ఏదైనా సరే. ఇక పీజీటీ వొకేషనల్, ఇది అకౌంటింగ్, టాక్సేషన్కి ఏమో ఎంకాము, దానికి బీఈడీ అడగలేదు. సో పీజీటీ సిఎస్కి కూడా మీకు బీటెక్ అడిగారు, రైట్. దానికి కూడా మీకు ఎలాంటి బీఈడీ అవసరం లేదు. ఎంఎస్సి హోమ్ సైన్స్ వాళ్ళకు కూడా బీఈడీ ఉండదు, రైట్, ఓకేనా అండి. ఇలా కొన్ని స్పెషల్ పోస్టులు ఉన్నాయి. ఎంఎల్టీకి సంబంధించి ఇక్కడ మీరు చూసినట్లయితే మరి ఎంఎస్సి మైక్రోబయాలజీ కానీ లేకుంటే బీ ఫార్మసీ కానీ ఇట్లా ఇచ్చారు పోస్టులు. అయితే మీకు ఏజెంట్ అప్లై చేసుకోవచ్చు. ఎంపీహెచ్డీ పోస్టులు ఉన్నాయి, బీఎస్సీ నర్సింగ్ ఉండాలి, రైట్. రూరల్ డెవలప్మెంట్ జిఎఫ్సికి సంబంధించి
నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సిఆర్టీకి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఏమడుగుతున్నారు చూడండి ఒకసారి. ఇక్కడ మీరు 50 మార్క్స్ సెకండ్ క్లాస్ అంటే డిగ్రీతో పాటు బీఈడి ఉండాలి సిఆర్టీసీకి. ఓకేనా, తెలుగు రైట్, బీఈడి హిందీ ఇట్లా మొత్తం కూడా మీకు వేరే పోస్టులకు సంబంధించి. పీజీడికి అయితే పీజీ ఉండాల్సి ఉంటుంది, ఈ సిఆర్టీకి అయితే డిగ్రీ ఉండాల్సి ఉంటుంది. ఓకేనా అండి. పీఈటీ క్వాలిఫికేషన్ ఇక్కడ ఏంటి మీకు పీఈటీకి ఏమి ఉండాల్సి ఉంటుందండి మనకి పీఈడి అంటే బీఈడి పిఎడ్ ఎంఎడ్ ఉండాలి రైట్. ఎంఎడ్ కానీ బీఎడ్ కానీ మనకు బీపెడ్ కానీ. ఓకేనా అండి. ఎంపెడ్ కానీ బీపెడ్ కానీ ఉంటే సరిపోతుంది. వార్డెన్కి అయితేనేమో డిగ్రీ సరిపోతుంది రైట్. బీఈడి అడుగుతున్నారు. అకౌంటెంట్కి బీకామ్ ఎంకామ్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారు చూడండి సరే. స్టడీ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఉండాలనుకుంటున్నారు డిగ్రీ లెవెల్లో. సెలక్షన్ ప్రొసీజర్ వీటికి కూడా ఎగ్జామ్ ఏం లేదండి. ఎస్ఎస్సికి 10 మార్క్స్, ఇంటర్కి 10 మార్క్స్, డిగ్రీకి 20, పీజీకి 30. ఓకే, దాని తర్వాత బీఈడి ఉంటే 20 మార్కులు, సర్వీస్ వెయిటేజ్ 10, మొత్తం 100 మార్కులు. దీనిలో కూడా ఎగ్జామ్ ఏం లేదు, మీకు వచ్చిన మార్క్స్ని బట్టే క్యాలిక్యులేషన్ చేస్తున్నారు ఈ విధంగా మేము మా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ని బట్టి. ఓకేనా అండి. మంచి ఆపర్చునిటీ, డోంట్ మిస్ ఇట్. ఓకే, ఇట్లా ప్రతిదానికి ఇక్కడ మీకు ఇచ్చారు. సిఆర్టీసీకి ఎలా చేస్తారు, పీజీటీకి ఎలా చేస్తారు. సో అన్నిటికి కూడా మీకు అకౌంటెంట్కి కూడా ఎగ్జామ్ ఏం లేదండి. దీనికి కూడా చూడండి ఇక్కడ ఎలా ఇచ్చారో. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే 15 మార్క్స్ ఇచ్చారు, టాలెంట్ ఉంటే 15 మార్క్స్ అట్లా. సో మంచి ఆపర్చునిటీ రైట్. వార్డెన్ కూడా ఎగ్జామ్ ఏం లేదు, ఎగ్జామ్ లేకుండానే ఫ్రీగా మరి అప్లై చేసుకుని మీరు జాబ్ అయితే పొందొచ్చు. ఇంకేమైనా డౌట్ ఉంటే మొత్తం చూసుకోండి ఒకసారి. శాలరీ వచ్చేసి ప్రిన్సిపల్ 35,000, పీజీటీకి 27,000, సిఆర్టీ కూడా 27, పీడీ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అకౌంటెంట్ 18,500, వార్డెన్ 18,500, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ 18,500. ఓకేనా అండి. శాలరీ ఇచ్చారు మనకి ఇక్కడ. ఫుల్ డీటెయిల్స్ చెప్తున్నాను నేనైతే. ఇక దీనికి సంబంధించి డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీ ఇచ్చారు మీకు. ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఇవ్వడం జరిగింది మీకు, చూసుకోవచ్చు ఒకసారి రైట్. ఇక నెక్స్ట్ చూసినట్టయితే టీచింగ్ పోస్ట్ రోస్టర్ పాయింట్ అంటే ఏ రిజర్వేషన్ వాళ్ళకి ఏ పోస్ట్ ఉన్నాయి అని క్లిక్ చేసి చూస్తే సరే చూడండి. ఇక్కడ ప్రిన్సిపల్కి సంబంధించి శ్రీకాకుళం జిల్లా ఇచ్చారు, ఓసీ 0, సిఆర్టీ తెలుగు 1 ఉంది. ఇట్లా డిస్ట్రిక్ట్ వైజ్ ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓపెన్లో ఉంటే అందరూ అప్లై చేసుకోవచ్చు అండి. రిజర్వ్డ్లో ఉంటే అందరు ఎలిజిబిలిటీ గారు. ఆ రిజర్వేషన్ కేటగిరీలో మాత్రం అప్లై చేసుకోవాలి. సపోజ్ ఎస్సీలో పోస్ట్ ఎస్సీ అప్లై చేసుకోవాలి, ఎస్టీ ఉంటే ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకోండి, బీసీ ఉంటే బీసీ వాళ్ళు అలా. కానీ ఓసీ ఉందనుకోండి అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఉన్నవాడు అందరూ అప్లై చేసుకోవచ్చు. మంచి ఆపర్చునిటీ అండి ఇది. రోస్టర్ పాయింట్ చూసుకొని అప్లై చేసుకోండి, టెన్షన్ ఏం లేదు. ఓకేనా. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను నేను. ఇది రోస్టర్ పాయింట్. ఇది టీచింగ్ పోస్ట్ సంబంధించండి రైట్. ఇక నాన్ టీచింగ్ చూసినట్టయితే ఇక్కడ ఉంది నాన్ టీచింగ్. సో మన నాన్ టీచింగ్ పోస్టులు ఏమున్నాయండి. నాన్ టీచింగ్ పోస్టులో మనకు చూసినట్టయితే వార్డెను, అకౌంటెంట్ అంతే కదండి. చూడండి అకౌంటెంట్కి ఓసీకి 2, ఎస్సీ 1, ఇది శ్రీకాకుళంలో, వార్డెన్కి 2, 1 ఇట్లా మొత్తం డిస్ట్రిక్ట్ వైజ్ మనకి ఇచ్చారు 10 డిస్ట్రిక్ట్ ప్రకారంగా. ఇది కూడా మీరు చూసుకొని నాన్ టీచింగ్ పోస్టులకు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు మీరు రైట్. ఇక నెక్స్ట్ చూసినట్టయితే మనకి ఫస్ట్ పేమెంట్ అండి. క్లిక్ హియర్ టు పేమెంట్. మనం ఫస్ట్ పేమెంట్ చేస్తేనే అప్లై చేసుకోవచ్చు. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది రైట్. ఇక్కడ మీరు ఏ పోస్ట్కు కేజీబీవీ టైప్ 3 టైప్ 4 దేనికి అప్లై పెట్టుకోవాలి రైట్. అప్లైయింగ్ ఫర్ టీచింగా నాన్ టీచింగా ఇది మీ ఇష్టం అండి. దీంట్లో 2 ఉన్నాయి, టైప్ 3 టైప్ 4. సో ఒకటేమో మొత్తానికి ఏమంటారు కాంట్రాక్ట్ అన్నట్టుగా, ఒకటేమో ఇది మనకి ఇంకొక పోస్ట్ అన్నట్టు పార్ట్ టైం టీచర్ లాగా. సో ఇక్కడ జెండరు మీ 10th ప్రకారం మీ నేము, పిహెచ్ ఉందా లేదా, డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ, మొబైల్ నెంబరు, స్టేట్ ఆఫ్ అవునా కాదా, ఎక్స్ సర్వీస్ మెను, ఆధార్ నెంబరు వెరిఫికేషన్ ఎంటర్ చేసి ఇవన్నీ ఎంటర్ చేసినాక మీకు అడ్మిట్ ఫీ వస్తుంది. దేనికి ఎంత పే చేయాలనేది రైట్. ప్రివ్యూ అని షో చేస్తే మీకు ఫీజు పే చేసుకోవచ్చు ఆన్లైన్లోనే. ఇది పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఏముంది అప్లికేషన్. క్లిక్ హియర్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది కదండి. ఇక్కడ మీకు పేమెంట్ చేసిన తర్వాత మీకు మొబైల్కి ఒకటి యూనిక్ ఐడి అని వస్తుందండి. ఆ ఐడికి ఎంటర్ చేయండి. ఆ పేమెంట్ అక్కడ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి.
తర్వాత మీ ఫోటో ఇక్కడ ఖచ్చితంగా స్కాన్స్ అప్లోడ్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ ఎంటర్ చేసి అప్లోడ్ అంటే అప్పుడు డీటెయిల్స్ అన్నీ కూడా మరి మీరు అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చండి ఈజీగా, రైట్. ఇక లాస్ట్గా ఏంటంటే ఒకవేళ మీరు ఏమన్నా మీ ఐడి మర్చిపోతే క్యాండిడేట్ ఇక్కడ ఇప్పుడు యూనిక్ ఐడి ఫర్గాట్ క్యాండిడేట్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అంటే డీటెయిల్స్ అని వస్తాయండి. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇందులో చూసుకొని ఇది ఓపెన్ చేసుకొని ఏ విధంగా అప్లై చేసుకోవాలని చూసుకోండి ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్.